ఉంగరం వేలతో నీళ్ళు టచ్ చేయండి. కరిష్యేం తదాదౌ చేయండి. తదాదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంజకరిష్యే. మడదాకండి, మడ తీయండి. తదంగా కలిసారాధనం కరిష్యే. కలసే మీ దగ్గర గంధం పుష్పం పూలు ఉన్నాయని చెప్పారు ఇందాక. అందులో గంధం ఇట్లా వేలతో తీసుకొని ఇట్లా వేయండి. ఆ గ్లాసులో వేసుకోండి. గంధ ఒక పుష్పం అక్షతై గంధ పుష్ప అక్షతైరభ్యర్చ అర్చన పెట్టిన దాని మీద హస్తేన ఛాజ్యం కలశస్య ముఖే విష్ణుం కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర శిరో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితాః పుక్షోత్సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగై సైదా సర్వే కలశం సమాశ్రితాః గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. చేసి ఆకు తీసుకొని అందులో నట్టు తిప్పండి. ఇదమాపశివా శివరమాం శాంతా శాంతరమాం శుభా శుభరమాం పూనా పూతరమాం పుణ్యా పుణ్యరమాం మేధ్యా మేధ్యరమాం అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మి. చూడండి, ఆకుతో నీళ్ళు ఎత్తి అందులో పోస్తుండండి 3 సార్లు పోయినట్ల. ఆపో వాయుజగం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావా ఆప పశవా ఆపో అమృతమాపో సామ్రాణ విరాళావస్వరాళావశ్చందాయుష్యాపో. అందులో వేసేయండి ఆకు. తాకండి ఒకసారి, కళ్ళగద్దుకోండి. గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. ఆకుతో నీళ్ళు తీసుకోండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలు అన్నిటి మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. తర్వాత మీ శిరస్సును తలుచుకోండి. మీ పిల్లలు ఎవరైనా సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సహస్రధారిణాం ఓమాన్య పృందమాన్ రాజావచ్చం పవిత్రం సరోజ్యామకం హిరణ్మయం బ్రహ్మ దేవం సంప్రోక్ష్య. ఆకు తీసుకొని మీరు కలిపిన పసుపు ముద్ద మీద అట్లా పెట్టండి. ఆకు చివరి దాని మీద పెట్టి ఎడం చేయి మీ హృదయం మీద వేసుకోండి. కళ్ళు గట్టిగా మూసుకోండి. అసునేదేపర రస్మాత్ శిక్షపర ప్రాణవిహీనం సూర్యవచ్చరం తామరమదే మృణయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాల నిధాస్థానముపైతే సాంగం సాయుధం సశక్తిని పత్రి పుత్ర పరివార సమేతం ఓం గ్రాం గ్రీం గ్రూం గ్రైం గ్రౌం గ్రహ ఓం గ్రాం గ్రీం గ్రూం గ్రైం గ్రౌం గ్రహ ఓం గ్రాం గ్రీం గ్రూం గ్రైం గ్రౌం గ్రహ ఓం గం గణపతయే నమః 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 మహాగణాధిపత్యేవతాభ్యో నమః గంభీజైక్తేన హరిద్రబింబేన మహాగణాధిపత్యేవత ఆవాహయిష్యే ఆవాహయామి. తీయడమా ఆకందరూ వేసుకోండి. అక్షంతలు పూలు తీసుకోండి. ఓం కవిం కవీనాశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పర ఆనశృణ్వన్నోదభిశ్రీరసాదనం కపిలో గతికర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పడే చుణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేదర సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనుజాయతే. ఓం అకార చరణ విశ్రంభరణ ఉకార లంబోదరధీకరణ మకార మస్తక శివ హరిస్మరణ జయ జయ ప్రణవేశ గణేశ. ఓం ప్రణమ్య సరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసును స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధై. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపిండాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రం చ దశమంత్ర వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిస్సంధ్యం యప్పఠేర్నరః న చ విఘ్నమహేన్ తస్య సర్వత్ర విజయీ భవేత్. సర్వత్ర విజయీ భవేత్. మహాగణాధిపత్యేవతాభ్యో నమః. ప్రార్థనం సమర్పయామి, ప్రణామం సమర్పయామి. వేసి శిరస్సు వంచి నమస్కారం చేయండి.
అక్షంతలు పూలు వేసి శిరస్సు నుంచి నమస్కారం చేయండి. ప్రార్థనం సమర్పయామి, ప్రణామం సమర్పయామి, ఆసనం పరికల్పయామి. అక్షంతలు తీసుకుని వేయడమా. సువర్ణ రత్నక సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఆకుతో నీళ్ళు వేయడమా. ఆకుతో చూపించి వేయండి. అస్తయో పాదయో పాద్యం సమర్పయామి. అస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇట్లా నీళ్ళు చల్లండి. ఇట్లా ఆపో హిష్టామయో స్థాన ఉద్యేధరాతునాం మహేరణాయ రక్షసే యోగశివతమో రసః తస్య భారయతే హనః ఉసిరీరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మః ఆపో జనయధా జనః. ఉదక ఉదక స్నానం సమర్పయామి. ఒక పుష్పం తీసుకోండి. మిత్ర సువర్ణ ఇది ప్లోతేన విమృజామి. తుడిచేసి పూలతో పుష్పముద్దను తుడిచేసి మీ ఎడం పక్క పడేసుకోండి. ప్లోతేన విమృజామి. వస్త్రం 2 అక్షంతల కింద తీసుకోండి. అభివస్త్ర శ్వసన నిర్షాభిదేనో సుదుగా పూయమానా అభిచంద్రాభృతమేనో హిరణ్యాభ్యాస్యాం రజినో దేవసోమః మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. తర్వాత మళ్ళీ 2 కిందలు తీసుకోండి. సోమస్సు తనూరిస్తనుమై బాహి స్వామా తనురావిశ శివమా తనురావిశ ఉత్తరీయం సమర్పయామి. కుంకుమ తీసుకోండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుక నిబంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్ జయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ శ్రీమన్మహాదేవాయ నమః. మహాగణాధిపతయే నమః. పుండ్రార్థం కుంకుమాన్ సమర్పయామి. అక్షరం తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్సహజం పురస్సాద్ ఆయుష్యమగ్రం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. గంధం తీసుకోండి. గంధద్వారాంధురాధర్షాంచ పుష్టాం కరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం త్వామిహో వక్వయే శ్రియం. మహాగణాధిపతి దివ్య శ్రీచందనం సమర్పయామి. పుష్పాలు తీసుకొని దోసిట్లో పెట్టుకోండి. పుష్పాలు తీసుకొని దోసిట్లో పెట్టుకోండి. చెప్పండి అందరూ. ఓం గం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. పుష్పాంజలిం సమర్పయామి. వేసేయండి. వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఇది తీసుకోండి. అక్షంతలు తీసుకోండి. ఎడం చేతిలో పోసుకోండి. ఈ వేలు వదిలేసి 3 వేలతో పట్టుకోండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. మా 2 కడ్డీలే వెలిగించండి. మీరు వెలిగించిన తర్వాత ఒకళ్ళు ఎవరైనా వచ్చి ఆ కడ్డీలు తీసుకెళ్ళి దూరంగా ఒక చోట కూర్చోండి. మీరు వెలిగించిన పొల జాగ్రత్త. మా పక్కన చీరలు అవి. అట్లాగే ఆ పసుపు కుంకుమ పంచుతున్నారు వాళ్ళు. వాళ్ళకి దారి ఒకరు ఇవ్వండి అమ్మా. మీ యొక్క దేవుడు దగ్గరికి ఆడవాళ్ళు కొంతమంది పసుపు కుంకుమ తీసుకొని వాళ్ళు వచ్చి సర్దుతున్న అక్కడ వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి దారిస్తే వాళ్ళు పంచుకుంటారు. వరుస గాజులు పసుపు కుంకుమ గీసిన అగ్గిపుల్ల జాగ్రత్త. ఎక్కడ పెడతారో ఆర్పేసి పక్కన పెట్టండి. బాబు ఒక మనిషి వచ్చి సాంబ్రాణి గడ్డలు కలెక్ట్ చేసుకోండి అయ్యా. ఎవరైనా ఒకళ్ళు రండి. అర్చక స్వాములు వనస్పత్య దివ్యే గంధే నానాయుధేషు సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. చూపించండి. ధూపమాఘ్రాపయామి. నాన్న ఎవరైనా తీసుకెళ్ళండి అమ్మా. అగరపుల్లలు తీసుకెళ్ళండి. ఒక చోట కూర్చోండి. అక్కడ కూర్చోండి. అరటిపండు మీద బాబు
ఒకళ్ళు ఇటుకోండి బాబు. అక్కడ ఉన్న కుర్రాళ్ళు ఎవరు వచ్చి ఆ కడ్డీలు తీసుకొచ్చుకోండి నాన్న. కడ్డీలు వెలిగించిన కడ్డీలు ఆడవాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. తీసుకొని దూరంగా ఒక చోట కూర్చోండి అమ్మా. మా జాగ్రత్త, మీ పవిత్ర చెందులో మీ అమ్మాయిలు చిన్నపిల్లలు పక్కన ఉన్నారమ్మా. తీసుకున్న పిల్లలు ఇటు తీసుకురండి, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళవాకండి. అవి తీసుకొచ్చి ఇంటి పట్టుకొని తీసుకొచ్చి పక్కన పోతురాజు దగ్గర పెట్టండి. అక్కడ పెట్టేసండి, పోతురాజు దగ్గర పెట్టండి. పండుగ ఒక పండుగ కానీ బెల్లం ముక్క తెచ్చుకున్నారమ్మా. బెల్లం ముక్క అందరూ అక్కడ పెట్టండి, ఒక ఆకులో కానీ పెట్టి చేత పట్టుకోండి. అగ్నిదోతం హోతారం విశ్వేదసం అగ్ని సకృతం మహాగణాధిపతి ప్రేతయే యథాభాగం గుడఖండ నివేదయామి. అక్కడ పెట్టేసేయండి, వినాయకుడు ఎదురుగా పెట్టండి. ఒక చుక్క నీరు తలండి. భూర్భు వస్వదర్శో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం తత్వేన పరిశంఖ్యామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. సత్యస్కాలార్చనం సర్వేదనం సుభక్వ యథావా గుడం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. ఆర్తనిలేనమా. మధ్యే మధ్యే పానం సమర్పయామి, ఉత్తరాభూషణం సమర్పయామి, హస్తో వృక్షాళనం సమర్పయామి, పాదో వృక్షాళనం సమర్పయామి. తాంబూలం 2 తెచ్చుకుంటే తీసుకోండి, లేదా దక్షిణ వేయండి. పూజే ఫలస్య కర్పూరేర్నాగవల్లీధరైర్దం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యేతాం. అక్కడ పెట్టినా తాంబూలం సమర్పయామి. కర్పూరం ఇది కూడా జాగ్రత్త, ఎలిగించిన పుల్ల జాగ్రత్తగా, ఎలిగించిన పుల్లని జాగ్రత్తగా ఆర్పేసి పక్కన పెట్టుకోండి మా జాగ్రత్త. మధ్యలో ఎక్కడ పొగ వస్తుంది చూడండి అమ్మా. మా పాప దగ్గర వాళ్ళకి తీసేవారు కానీ ఇవ్వండి అమ్మా. అవి అబ్బాయి ఇది వచ్చేసాయి ఆ పిల్ల దగ్గర తీసుకోండి అవి కూడా. చేసిన వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందో వారికి సేవాభావంగా చేసేటువంటి బాబు అటువంటి ఫలితం కాబట్టి సంబంధం లేదు, బయట పెట్టేస్తుంది కూడా ఒక పూజ్యప్రదమైన యజ్ఞం లాంటిది. కాబట్టి అందరూ కూడా పూజ చేసినటువంటి వాళ్ళే కాదు, చేయనటువంటి వాళ్ళు కూడా చుట్టూ ఉండి ఈ కార్యక్రమాన్ని దర్శిస్తూ వాళ్ళకి ఏ రకమైన సహకారం అందించినా కూడా ఇందులో పుణ్యం వస్తుంది, పుణ్య ఫలాన్ని పొందుతారు. బాబులు మన పోయింది బయట. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు అవుతుంది. అది కొండెక్కిందాక ఆయిల్ పేపర్ పట్టాకి తగలకుండా చూసుకోండి. కింద తోలపాకు ఇంకోటి ఏదో నేజో పెట్టండి. చిల్లర పైసా ఉంటే ఒకటి తీసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి హలో సువర్ణ దివ్య మంత్రపుష్పామి, సువర్ణ దివ్య మంత్రపుష్పాన్ని సమర్పయామి. వేసేసారా? తర్వాత అక్షరం తీసుకోండి, ఎడం చేతులు పోసుకోండి. మహాగణాధిపతయే నమః. స్వర్ణ మంత్రపుష్ప ఆత్మపురుష నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రేణాచ్ఛాదయామి, చామరైః విజయామి, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, అశ్వారోహయామి, గజారోహయామి, ఆందోళికారోహయామి. సమస్త రాజోపచార, దేవ్యోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి. ఎడం చేతులు మిగిలితే అక్షంతలు కుడి చేతిలో పోసుకోండి.
చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం చమూపదే యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అరయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ అవసర్వవేద్యాన చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతిదేవత సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అక్కడ అక్షంతలు తీసుకోండి. అక్షరం తీసుకొని సహస్రపరమ చేతులు పెట్టుకోండి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్రనాశిని కాండాత్ కాండాత్ పరరోహంతి పరుష పరుష పరి యవానో దూర్వే ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్మాస్తే విష్ణకే విధేమ హవిషావయం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే. మీ పక్కన ఉన్న మీ చిరంజీవులు ఎవరన్నా, మీ పక్కన మీ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎత్తనేయండి. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆ వినాయకుడు ఉన్నాడు కదా, మీరు పూజ చేసిన వినాయకుడు, తూర్పుకు జరపండి. ముందు యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. మళ్ళీ మీ కళ్ళు రాకుండా కొద్దిగా. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ. ఐశ్వర్యాభివృద్ధిరస్తు సమసన్మంగళాని భవంతు. మహాగణాధిపదేవతా ప్రసాదం యజమానస్సరసానిదాయ పునరాచమ్యాన్. మళ్ళీ ఆచమనం చేయండి. ఇందాట్లాగా ఈ వేలెట్ల పెట్టి, ఈ వేలెట్ల పెట్టి, ఇక ఇట్లా గోకర్ణం లాగా పెట్టి 3 సార్లు తీసుకోండి. మళ్ళీ ముందు చేయగడుకోండి. చేయగడుకొని 3 సార్లు తీసుకొని మళ్ళా చేయగడుకోవాలి. పునరాచమ్యాన్. కేశవాయ నమ నారాయణ మాధవాయ గోవింద విష్ణు సోదర విక్రమ వామన శ్రీధర శ్రీజపద్మనాభ దామోదర సంకర్ష ప్రజమనంద పురుషోత్తమ దోక్ష నారసింహ. హరే శ్రీకృష్ణాయ నమః. ఇట్లా సైడ్ కూర్చొని ఇలా ఈ వేలు వదిలేసి ఈ 3 వేలతో ఇట్లా పట్టుకోండి. ఈ సైడ్ కింద స్టాండ్ పెట్టుకోండి. మల్లెల పూజ కార్యక్రమం అంటే అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్తించమని, ఏ రకమైన ఆటంకాలు దొరలకుండా నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలని ప్రతి దేవతారాధనకు ముందు విఘ్నకారకుడైనటువంటి విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం అనేది మన సంస్కృతి. అలాంటి సంస్కృతిలో భాగంగా మనం ఇప్పుడు గణేష్ అర్చన పరిసమాప్తం చేసుకున్నాం. ఇక ప్రధానమైనటువంటి అమ్మవారి అర్చనలోకి ప్రవేశిస్తున్నాం. దానికి సంకల్పించబోతున్నాం. ఇంకా ఎవరైనా కానీ వచ్చేటువంటి వారు ఎవరైనా ఈ అమ్మవారి పూజలో పాల్గొనదలిచినటువంటి వారు వచ్చి చేరవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం. అమ్మ మల్లెలు వాళ్ళ తీసుకొస్తున్నారు. మీరు కొంచెం ఖాళీ వదిలిపెట్టుకొని ఆ మల్లెలు తీసుకోండి మీరు. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భవస్సువరో. అజ్జ తీసి ఎడం చేతుల కుడి చేసుకుని కుర్తల మీద పెట్టుకోండి. అజ్జ పూర్వోక్త దేవదేవి నమస్కారం చేయండి. దేవదేవ్యా యాదల్ గ్రామ ఇలవేల్పు శ్రీ పుట్లమ తల్లిదేవ్యా దివ్యానుగ్రహ ప్రసాద సిత్యర్థం మమ మనోవాంఛ ఫల సిత్యర్థం శ్రీదేవ్యా దివ్యానుగ్రహ ప్రసాద సిత్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దివ్యానుగ్రహ ప్రసాద సిత్యర్థం మహాదేవ్యా మమ యథాశక్త్యా హరిద్ర కుంకుమ మల్లె పుష్ప పూజాంచ అజ్జ కరిష్యే. ఇప్పుడు కొద్దిగా పసుపు కుంకుమ 2 పువ్వులు తీసుకొని చేతిలో పెట్టుకోండి. మహాదేవ్యై నమః. ఓం